మన ఇండియాలో ఇప్పుడు గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్లు దొరక్క చాలా వరకు హోటళ్లు మూసివేశారు. హాస్టల్లో కూడా అదనపు కూరలేమీ చేయమని తేల్చి చెప్పారు. ఇటు తెలంగాణ హైకోర్టు క్యాంటీన్ కూడా గ్యాస్ పునరుద్ధరణ జరిగే వరకు ఫుడ్ వండలేమని తెలిపింది. అయితే పెట్రోల్ విషయంలో రాని సమస్య గ్యాస్ విషయంలో ఎందుకు వచ్చిందన్న విషయానికి వస్తే, ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దీంతో అక్కడి నుంచి మన దేశానికి కావలసిన ముడి చమురులో 40% పాటు ఎల్‌పీజీలో ఏకంగా 80% నిల్వలు దిగుమతి అవుతున్నాయి. ముడి చమురు విషయంలో మనం ఇతర చోట్ల మేనేజ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించి చమురు నిక్షేపాలు సైతం మన దేశంలో ఉన్నాయి. కానీ ఎల్‌పీజీ విషయంలో ఆ పరిస్థితి లేదు. అందుకే మన దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించడానికే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955ను ప్రయోగించి డొమెస్టిక్ అవసరాలతో పాటు ఎరువుల తయారీకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దీంతో ప్రస్తుతానికి డొమెస్టిక్ గ్యాస్ కు ఇబ్బందులు లేకపోయినా కమర్షియల్ సిలిండర్లు దొరక్క ఇప్పటికే చాలా హోటళ్లు మూతపడుతున్నాయి. మరి ఈ పరిస్థితిలో త్వరలోనే మార్పు రావాలని మనమందరం కోరుకుందాం.